హాయ్ గాయ్స్, సో ఇది సర్ప్రైజ్ వ్లాగ్ కంటిన్యూషన్. మేము ఇంటికి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు, నాని తప్ప. నాని అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళంతా గుడికి వెళ్ళారంట. మేము ఇంటికి వెళ్ళి 1/2 hour అవుతుంది, ఆయన ఇంకా ఇంటికి రాలేదు. మేము 12 o'clockకి జస్ట్కి విష్ చేసినప్పుడు కూడా చాలా డల్ అయిపోయింది, ఎవరు లేరని. మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయి అలా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. మా చెల్లెళ్ళు అయితే ఊరికే డోర్ దగ్గరికి వెళ్ళడం రావడం అదే అయిపోయింది వాళ్ళకి. సో ఫైనల్ మేమంతా ఇంకా ఫ్రెష్ అయ్యి అనాథాశ్రమానికి రెడీ అవుతున్నాం. ఇదిగోండి బర్త్డే గర్ల్ రెడీ అవుతుంది. ఈ డ్రెస్ అసలు 5XL అంట. అసలు రమ్మనకపోతే ఇంకా రెడీ అవుతూనే ఉంటారు. 1 day 2 day 3 days అసలు 1 year అయినా సరిపోదు వీళ్ళకి అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏం లేదు ఫ్రెండ్స్, మన ఆశ్రమానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన ఆశ్రమం అంటే మనది కాదు ఫ్రెండ్స్, వేరే వాళ్ళు ఉంటారనమాట. అందులోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళాక చూసుకుంటాం. అసలు ఎంత లేట్ అయినా ఫోటోలు మాత్రం నెగ్లెక్ట్ చేయము, ఎందుకంటే అవే మెమరీస్ కాబట్టి. యూట్యూబ్లో కనిపించలేదని ఫీల్ అయ్యి ఉంటారు. ఐఎమ్ బ్యాక్. నువ్వు అసలు ఎవ్వరు ఫీల్ అవ్వలేదు. బ్రో హీస్ అ బ్రో. సో మేము ఫైనల్గా ఆశ్రమానికి అయితే వచ్చేసాము. ఇక్కడ సపోటా చెట్లు, మ్యాంగో చెట్లు అయితే ఉన్నాయన్నమాట. అట్మాస్ఫియర్ అయితే బాగుంది, మొత్తం గ్రీనరీతో అంతా. పిల్లలందరూ చాలా బాగా మింగిల్ అయిపోయారు మాతో, అన్నీ చూపిస్తున్నారు అనమాట. మేము టైగర్ని కూడా చూసాము. టైగర్ అంటే నిజమైంది కాదు, ఆ కుక్క పిల్ల పేరు టైగర్ అంట. ఈ వీడియోలో మీకు తను కనిపించట్లేదు కదా, ఎందుకంటే తనుకి డాగీస్ అంటే అంత భయం అనమాట. దూరంగా వెళ్ళిపోయింది. మేమంతా ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అసలు మేమంతా లోపలికి వెళ్ళిపోయినా మా డాడీ ఉన్న చెల్లి అయితే టైగర్తో ఆడుకుంటూ ఉన్నారు. లాస్ట్కి ఆ టైగర్ మా డాడీ మీదకి ఎక్కేసింది. వైట్ షర్ట్ కొంచెం పాడైపోయింది. సో ఈ ఆశ్రమం పేరు విశ్వజనని ఆశ్రమం. ఇది నెల్లూరు అవుట్స్కట్స్ రాజుపాలెంలో ఉంది. పిల్లల్ని వాళ్ళు అక్కడ లోకల్ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారంట. ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే. కేక్ కట్ చేద్దాం సోము ప్లీజ్. వెళ్ళి చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది, అప్పటికే పిల్లలు తినేశారు. సో జస్ట్ సాంగ్ పాడి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. నార్మల్గా అయితే మేమే సర్వ్ చేసేవాళ్ళము, కానీ లేట్ అయిపోయింది. ఫుడ్ వాళ్ళకి డైలీ ఆశ్రమం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏం కాదు సో మేము చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే ఫస్ట్ ఒప్పుకోలేదు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో అని పిల్లలకి, వాళ్ళంతా ప్రొటెక్టివ్గా చూసుకున్నారు. ఇక్కడ ఎవరికైతే ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరు ఉండరో వాళ్ళైతేనే ఉంటారు. ఇక్కడ ఇన్ఫాంట్స్ నుండి అడల్ట్స్ వరకు
అందరినీ చూసుకుంటారు. ఒక స్పెషల్ ఓల్డేజ్ హోమ్ కూడా అవైలబుల్లో ఉంది. అంటే పిల్లలతో కలిపి కాకుండా వాళ్ళకి వేరుగా ఉంది. అక్కడ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ట్రీస్ కూడా ఉన్నాయి. పిల్లలు మంచి సెక్యూర్డ్ అట్మాస్ఫియర్లో ఉంటున్నారు. ప్రేమ్ కుమార్ గారు ఇంకా వాళ్ళ వైఫ్ కొంతమంది హెల్పింగ్ హ్యాండ్స్తో ఈ ఆర్ఫనేజ్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు పిల్లల్ని చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మా చెల్లి ఇక్కడికే వచ్చింది. అక్కడ సోము అనే ఒక చిన్న బాబు జస్సు కేక్ కట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడికి కూడా బర్త్డే చేయమని డ్రెస్ వేసుకొని మరీ వచ్చాడు. సో అప్పటి నుంచి జస్సు వాడితో బాగా కనెక్టెడ్. వాడి క్యూట్నెస్ నచ్చి మా అమ్మమ్మ అయితే దత్తత తీసుకుందాం అన్నారు, కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు. వాళ్ళకి నాన్ వెజ్ ఓన్లీ సండేసే అంట. ప్లేస్ చూడడానికి అయితే హైజీనిక్గా చాలా నీట్గా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆశ్రమం. తన బర్త్డే సందర్భంగా మనకి దాదాపు 3 years నుంచి మనకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు నాన్న. సో అక్కయ్య తను అనుకున్న గోల్ సాధించాలని, వారి తల్లికి మించి ఈ సమాజానికి ఉపయోగపడేటట్లు భగవంతుడు అక్కని చల్లగా ఆశీర్వదించాలని, అంతేకాకుండా వారి ప్రేమాభిమానాలు మన మీద ఇలాగే జీవితకాలం కొనసాగాలని మనం ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈరోజు జస్ట్ అక్కయ్య తన బర్త్డే సందర్భంగా మనకి అమ్మ ఫౌండేషన్ కళ్యాణం ద్వారా మనకు మంచి భోజనాలు ఏర్పాటు చేసినందుకు, అంతేకాకుండా మనకి స్నాక్స్ ఇచ్చినందుకు, మెయిన్ ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మనం చూడడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేయనా. ఇంకా పెద్దగా వాళ్ళు ఇంకా ఏం పేరు నీ పేరు చెప్పవా? నీ పేరు మల్లికార్జున్. నీ పేరు ఏం పేరు చెప్పవా? అమ్మో సిగ్గంట చెప్పదు. సో టైం అక్కడే 2 అయిపోయింది కాబట్టి నెల్లూరు గ్రాండ్ హోటల్కి వెళ్ళాము. ఎంటర్ అవ్వగానే పక్కన స్వీట్ షాప్, శారీ షాప్ ఉంది. మా చెల్లికి నెక్స్ట్ బర్త్డే షాపింగ్ ఇక్కడే అని చెప్పేశాము, కానీ ఆమెకైతే అన్ని బ్రాండ్ కావాలి. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మాకు ముక్కలేంది ముద్ద దిగదనమాట. నెల్లూరులో ఫిష్ పులుసు ఫేమస్ అని ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్వేరియం ఉంటుంది. మరి అదేమైనా సెంటిమెంట్ ఏంటో తెలీదు. నాకైతే ఇలా ఎక్కడికి వెళ్ళినా ఫిషెస్ చూడడం ఎంతగా అనిపించింది. ఇక్కడే నేను మా చెల్లి ఫిషెస్ చూస్తున్నాము. పక్కనే టార్టైస్ కూడా ఉంది. సో ఇంకా తినేసాక మేము అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. మా పిన్ని అక్కడ వర్క్ చేస్తారు, డాక్టర్ బిందు మీనన్ గారి దగ్గర. తను అక్కడ న్యూరాలజీ స్పెషలిస్ట్. ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేస్తాము. సో ఇప్పుడు ఆ వీడియో చూడండి. మీరందరూ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్. బాయ్.